చెట్టు కూడా పెట్టుకోవడం చాలా బెనిఫిట్స్ అండి. సో ఇది చాలా కాసినాయి అనమాట, తినేసినాం కూడా. సో ఇంకా మళ్ళీ పువ్వు కాస్తుంది. సో మీకు కూడా మట్టి పండ్లు కావాలంటే మా చెట్లకి కామెంట్ అనేది చేయండి, మీకు కూడా పంపిస్తాను నేను. హే ఎవ్రీవన్, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఎట్లున్నారు మదనపల్లి పీపుల్, బాగున్నారా? సో నేను కూడా మంచిగా ఉన్నాను. సో ఈ మధ్యలో అయితే కనుక నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆఫీస్ వర్క్ ఫుల్ ఉండడం వల్ల పోస్ట్ చేయలేదు, టైం దొరకలేదు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మా చిన్ని తోట అనేది మీతో షేర్ చేసుకుంటాను, ఆమెను చూపిస్తాను. మా చిన్న తోట అంటే యాక్చువల్గా ఈ చిన్ని తోట ఎవరిదంటే మా అత్తదనమాట. మా అత్తకంటే చెట్లు అంటే చాలా ఇష్టం అండి. సో అందుకే చిన్న తోట అనేది చెప్తున్నాను మీకు. సో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. ఇదైతే కనకంబరాలండి, మరవ, కనకంబరాలు, మాస్పత్రి ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివన్నీ అనేది మేము పెట్టాము. సో చూడండి కరివేపాకు కూడా ఉంది, అండ్ డబల్ మల్లి మొగ్గులు అంటాం కదా, సో అది కూడా ఉందన్నమాట. సో చూసారు కదా ఇందాక చిన్ని చిన్ని 2 పూలు కనిపించాయి. సో ఇదైతే కనుక మాకు అది ఏమంటారు, బ్రింజాల్ అండి, బ్రింజాల్ చెట్టు. సో బ్రింజాల్ కూడా మీకు చూపిస్తాను. సో అట్టి చెట్టు కూడా చూడండి 1 2 3 ఉన్నాయన్నమాట. 3 అంటే అటు సైడ్ కూడా నెట్ సైడ్ కూడా. సో ఇక పువ్వు అనేది కాసింది, అంటే ఇంతకు ముందు అనేది చాలా కాసినాయి అనమాట, తినేసినాం కూడా. సో ఇక మళ్ళీ పువ్వు కాస్తుంది. సో మీకు కూడా మట్టి పండ్లు కావాలంటే మా చెట్లకి కామెంట్ అనేది చేయండి, మీకు కూడా పంపిస్తాను నేను. సో అటు సైడ్ కూడా చూడండి చిన్ని గార్డెన్, సేమ్ ఇక్కడ ఎట్లుందో అట్లే ఉంది. మందారం చెట్టు కూడా పెట్టుకోవడం చాలా బెనిఫిట్స్ అండి. సో ఇది చూడండి, ఈ పువ్వు అయితే పేరైతే నాకు తెలియదు, మీకు తెలిసింటే కనుక కామెంట్ అనేది చేయండి. సో ఈ పువ్వు అంటే షోక్ అయితే చాలా బాగా కనిపిస్తాయి చూడడానికి అయితే. పూలకి వెళ్ళేటప్పుడు అయితే చాలా చూసేవాళ్ళం మేమైతే. సో ఇంకో పువ్వు చూపిస్తాను చూడండి మీకు. సో ఇదైతే డేరా పువ్వు అండి, నాకైతే చాలా ఇష్టం, మా అత్తకు కూడా ఇష్టం అనమాట డేరా పూలు. అంటే చాలా మంది ఏంటో డేరా పూలు ఇష్టపడతారు. 90s కిడ్ అయితే వాళ్ళైతే డేరా పూలు పెట్టుకో వెళ్ళేవారు స్కూల్కి అయితే. సో చూడండి ఇదంతా ఎంత బాగున్నాయో 2 ఉన్నాయి. ఇటు సైడ్ కూడా చూడండి ఫుల్ మొత్తం చూడడానికి అయితే వాళ్ళకి కనిపిస్తున్నాయి కదా. సో చాలా బాగుంటాయండి చూడడానికి కూడా, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ అనేది మేము బ్రింజాల్ అనేది చూపిస్తానని చెప్పాను కదా. సో ఇది బ్రింజాల్ చెట్టు. సో ఇది చాలా కాస్తాయండి బ్రింజాల్ అయితే కనుక. సో చూడండి వైట్ బ్రింజాల్ అనమాట. సో టేస్ట్ కూడా కర్రీలో అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీ దగ్గర కూడా చెట్లు ఉంటే, కామెంట్స్ ఉంటే వీడియో చేయండి, లేకపోతే కామెంట్ అనేది పోస్ట్ చేయండి. సో ఇంకా లోపలైతే చాలా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. మీ దగ్గర గార్డెన్ ఉంటే మీరు కూడా బాగా పెంచుకోండి, ఓకేనా? సో అంతవరకు బాయ్, అల్లా హాఫీజ్.